వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ చేసుకుందాం. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో ఇప్పుడు ఇది చేసి చూపిస్తాను. బౌల్ తీసుకుని 3 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. పావు కప్పు పాలు. ఉండలు లేకుండా ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించో ప్యాన్ పెట్టుకుని 2 కప్పులు పాలు తీసుకోవాలి. హాఫ్ కప్పు పంచదార కలుపుకుని కొంచెంసేపు మరగనివ్వాలి. మరిగిపోయింది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఇందులో వేసేసుకోవాలి. ఉండలు కట్టకుండా మనం కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇందులోని. మీ దగ్గర ఏముంటాయో వేసుకోవచ్చు. నేను జీడిపప్పు, కిస్మిస్, బాదం వేస్తున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. బ్రెడ్ 4 ముక్కలు తీసుకున్నాను. దాన్ని అలా మధ్యకి ముక్కల్లా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని వేడెక్కింది. ఆయిల్ వేస్తున్నాను. ఈ ముక్కలన్నీ ఇందు మీద వేసుకోవాలి. ఎన్ని పడితే అన్నీ. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే ఆయిల్ తక్కువగా పీల్చుకుంటుందని నేను ఇలా వేస్తున్నాను. నెయ్యి వేసి కాల్చుకుంటే అది మనకి కస్టర్డ్లో వేసినప్పుడు పేరుకుపోతుంది, చిక్కగా అయిపోతుంది అదంతా. అందుకుని ఆయిల్తో వేసుకుంటే అలా సాఫ్ట్గా ఉంటాయి ముక్కలు. పైన కూడా వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వెనక్కి తిప్పాక అటు సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్రై అయిపోయినప్పుడు ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలిన ముక్కలు కూడా అలాగే వేయించుకోవాలి. ఇవి కూడా రెడీ అయిపోయి ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం కస్టర్డ్లో వేసుకోవాలి. అలా అన్నీ అలా వెనక్కి తిప్పాలి మళ్ళీ వేసాక. మిగిలినవి కూడా అందులో వేసేసుకున్నాక అప్పుడు బౌల్ తీసుకుని మిల్క్ మేడ్ వేస్తున్నాను నేను.
మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. 2 టీ స్పూన్లు వేసాను. దానిపైన ఒక లేయర్గా బ్రెడ్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం కస్టర్డ్ కూడా వేసుకోవాలి పైన. మిల్క్ మేడ్ వేస్తున్నాను, మళ్ళీ 1 టీ స్పూన్ వేసాను. మిగిలిన బ్రెడ్ ముక్కలన్నీ అలా పెట్టేసుకోవాలి. మొత్తం కస్టర్డ్ అంతా పైన అలా వేసుకుని ఇప్పుడు బాదం, కిస్మిస్, జీడిపప్పు పైన వేసేసుకుందాం. రెడీ అయిపోయింది. దీన్ని 1 గంట పాటు పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.